పోటీలో ఎవరైనా ఉంటారండి. 2-3 పార్టీలు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు పోటీ పెట్టుకుంటారు. అది వాళ్ళ పార్టీ సిద్ధాంతం. వాళ్ళ పార్టీ నాయకుడు డిసైడ్ చేశారు. నిన్న యాక్చువల్గా టీవీలో ఇట్లంతా వచ్చింది. కాబట్టి ఎవరైనా పోటీయే, దాంట్లో అసలేం ఇదేం లేదు. అయితే నారాయణ ఉండడు అనేది ఇప్పుడు నేను 2014 నుంచి 19 దాకా మినిస్టర్. నేను నెల్లూరు నుంచి కంటెస్ట్ చేయలా. ఎక్కడి నుంచి కంటెస్ట్ చేయాలా, ఎవరిని ఓటు అడగలా. కానీ నెల్లూరులో పుట్టి పెరిగినందుకు నెల్లూరుకి చేయాలనే ఉద్దేశంతో నేను ఫండ్స్ చేశా. నెల్లూరులో పుట్టి పెరిగినందుకు నా నైతిక బాధ్యతగా, నెల్లూరులో పుట్టి పెరిగి భారతదేశంలో 25 రాష్ట్రాల్లో ఇన్స్టిట్యూషన్స్ని నెలకొల్పి దాదాపు 50,000 పైగా ఈరోజు ఎంప్లాయీస్ నారాయణ ఇన్స్టిట్యూషన్లో ఉన్నారు. అలా చేశాను అలా ఎదిగాను కాబట్టి నెల్లూరుకి చేయాలని దాంతో నేను చేశా. నేను ఓటు అడగల, ఓటు తీసుకోవాలా, తెలుగుదేశం పార్టీకి చేసిన సేవ చేశారు. తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత మా యొక్క పార్టీ అధినేత హైదరాబాద్ సెంట్రల్ ఆఫీసు, తర్వాత మన యొక్క గుంటూరులో ఉండే ఆఫీసు, 2 ఆఫీసుల్లో అనేక బాధ్యతలు ఇచ్చాడు. ఆ బాధ్యతలు చేస్తూ వచ్చాను. ఆ బాధ్యతలతోటే ఇక్కడ ప్రజలకి ఇబ్బంది కాకుండా శ్రీనివాసరెడ్డి ఇన్ఛార్జ్గా పెట్టాము. నేను ఎప్పటికప్పుడు శ్రీనివాసరెడ్డితో మాట్లాడుతూ ప్రతి సమస్యను, ప్రజలకు వచ్చిన సమస్యని డిస్కస్ చేస్తూ వచ్చాను. ఆయన కూడా చేశాడు. అయితే ఇక్కడ ఒక విషయం నాకు అర్థం కానిది ఏంటంటే 2014 నుంచి 19 దాకా నేను మినిస్టర్ ఉంటే ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేని నేను క్వశ్చన్ చేయలే. నేను క్వశ్చన్ చేయలే. ఎందుకంటే ఇక్కడ మా చేతిలో ప్రభుత్వం ఉన్నప్పుడు బడ్జెట్ మా చేతిలో ఉంటుంది, మేము చేయాలా. అట్టే ఇప్పుడు బడ్జెట్ వాళ్ళ చేతిలో ఉంది, వాళ్ళు చేయాలా. వాళ్ళు ప్రజలకు సేవ చేయాలా. బడ్జెట్ వాళ్ళ చేతిలో ఉంది, మేము క్వశ్చన్ చేయటానికి ప్రతిపక్షంలో ఉండే మేము వాళ్ళని ప్రశ్నించడానికే. కానీ ప్రజలకు కావాల్సిన సేవ చేయాల్సింది వాళ్ళు. కాబట్టి 2014 నుంచి 19 దాకా నేనేం చేశానో తెలుసు, 19 నుంచి ఇప్పుడు దాకా వాళ్ళు ఏం చేసిందో ప్రజలకు తెలుసు. కాబట్టి ప్రజలు నిర్ణయిస్తారు. కాబట్టి నారాయణ సార్ లేడు, రేపు ఎలక్షన్ అయితే వెళ్ళిపోతాడు. ఎందుకు పోతాను? ఇక్కడ నేను ఓటు అడిగి గెలిచిన తర్వాత నా బాధ్యత, నా నైతిక బాధ్యత ఇక్కడ ఉండి ప్రజలకు సేవ చేయాలా. కాబట్టి ఇవన్నీ ఏదో నా మీద అబండాలు ఇవ్వడానికి వాటి కోసంగా ఇవన్నీ ఒకటే గుర్తుపెట్టుకోండి. నెల్లూరు ప్రజలందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, 2014లో మిమ్మల్ని ఓటు అడగల. నేను మంత్రినయ్యా. 1993 నుంచి తెలుగుదేశం పార్టీకి సేవ చేసినందుకు నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధినేత నాకు మంత్రి పదవి ఇచ్చారు. కానీ రాష్ట్రానికి మంత్రి, 114 మున్సిపాలిటీస్కి మంత్రిని, అమరావతి రాజధానికి మంత్రిని, అన్నా క్యాంటీన్స్కి మంత్రిని, స్వచ్ఛాంధ్రకి మంత్రిని, ఇలా అనేక పోర్ట్ఫోలియోస్కి నేను మంత్రిని అయినప్పటికీ, నేను ఓటు అడగనప్పటికీ నెల్లూరు 54 వార్డులకి నేను చేయాల్సింది మ్యాక్సిమం చేశాను, మీ అందరికీ తెలుసు. కాబట్టి ఊరికినే నారాయణ సార్ లేడు అనేది అవసరం లేదు. నేను ఖచ్చితంగా మీ ఓటు ద్వారా నేను గెలిచినప్పుడు ఖచ్చితంగా నా బాధ్యత 100కి 100 పాళ్ళు వహిస్తాను. థ్యాంక్ యూ. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.